నమస్తే మాధురి బుటిక్ నుంచి. ఈరోజు వచ్చేసి మనము మోడల్స్ చూద్దామండి. యాక్చువల్గా నేను ఇది చాలా తెప్పించాను స్టాక్, పెద్ద వీడియో చేద్దామనేసి. బట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి 6 పీసెసే మిగిలాయి. బట్ నాకు టైం ఇస్తే మళ్ళీ రీస్టాక్ అవుతూ ఉంటాయండి. మోడల్ సిల్క్ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే శారీసే మనకి స్టోర్కి. ఇవైతే ప్యూర్ మోడల్ సిల్క్ అండి. మార్కెట్లో సెమీ కూడా వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైస్ మీరు ఆలోచించండి. ఇక్కడ ఆ కాస్ట్ ఉంది, ఇక్కడ ఈ కాస్ట్ ఉందని మాత్రం ప్లీజ్ కంపేర్ చేయదు. ఇదైతే ప్యూర్ మోడల్ సిల్క్, ప్యూర్ అజ్రక్ డైయింగ్ అండి. అజ్రక్ డైయింగ్ అంటే ఇప్పటికే అందరికీ ఐడియా ఉంది, అది న్యాచురల్ డైయింగ్ ప్రాసెస్. దాని కొంచెం ప్రాసెస్ కూడా దాని హెక్టిక్ ఉంటుంది. సో అందుకని అజ్రక్లో మోడల్ సిల్క్ ఎప్పుడూ ఎక్స్పెన్సివే ఉంటాయి ప్యూర్ వచ్చేటప్పటికి. ఇవి ప్యూర్ మోడల్ సిల్కేనండి. మీకు సెమీకి ప్యూర్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో. ఫాస్ట్గా స్టాక్ చూసిద్దాం రండి. ఫస్ట్ వన్ చూసారు కదండి, ఇది మంచి మెరూనిష్ రెడ్. మెరూనిష్ రెడ్లో ప్యూర్ అజ్రక్ డైయింగ్ అండి. ఇది బ్లాక్ వచ్చేసి మనకి కింద పైన జస్ట్ ఇలా పైపింగ్ బార్డర్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ ప్రింట్ ఇలా ఇచ్చారండి. ఇలా చిన్న ప్రింట్, ఇలా చిన్న అజ్రక్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది మెరూన్ కలర్లోనే. ఇది మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. చాలా బాగుంటాయి ఇవి. కట్టుకుంటే డే మొత్తం కూడా క్యారీ చేయొచ్చు. అసలు ముడతలు పడతాయనో లేకపోతే బరువు ఉంటుందనో అలా ఏం లేదండి, చాలా బాగుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 4800. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండి. బ్లాక్లో చూసారు కదా, బార్డర్లో వచ్చేసి మనకి చిన్న చిన్న చెక్స్తో అజ్రక్ బార్డర్ వచ్చింది. ఇక్కడ బాడీ పార్ట్ అంతా పుల్కా డాట్స్ వచ్చింది. అలాగే పళ్ళు కూడా ప్యూర్ అజ్రక్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ చూసారు కదా, ఇలా బ్లాక్ ప్లెయిన్ విత్ సింపుల్ బార్డర్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోల్కా డాట్స్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ డిజైన్ అండి. దీని కాస్ట్ కూడా 4800. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకలాంటి మెరూన్ అండి. ఇది మంచి మెరూన్, అంటే మరీ డార్క్ మెరూన్ కాదు, బ్రౌన్ అనుకోవచ్చు. బ్రౌన్లో మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్లో అజ్రక్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుంది. ఇది డిజైన్ చిన్నగా వచ్చింది. దీనికి ఏంటంటే ఇలా డిఫరెంట్గా వచ్చిందండి. బ్రౌన్లో ఈ అజ్రక్ డైతో అంటే ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్లో వచ్చింది. చూసారు కదా, ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా వస్తుంది మనకి. చిన్న డైమండ్ షేప్ కూడా కాదు, ఇది ఎగ్జాక్ట్లీ హెక్సగన్ షేప్లో ఉంది. అలాంటి ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్లాక్స్ చాలా బాగుంది. ఇది కూడా 4800. ఇది వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ కలర్లో చిన్న ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది బ్లూ కలర్తో. పళ్ళులో వచ్చేసి బ్లాక్ కలర్లో పెద్ద బ్లాక్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ విత్ సింపుల్ బార్డర్ వచ్చిందండి బ్లాక్లో. ఇవి ఏంటంటే జనరల్గా అజ్రక్లో ఎక్కువ బ్లాక్, బ్రౌన్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఉంటాయి కలర్స్. బట్ మన దగ్గర ఎల్లో, గ్రీన్ ఎవరు ఇష్టపడట్లేదు. ఎక్కువ బ్లాక్, బ్రౌన్ అండ్ బ్లూని చూస్తున్నారు కాబట్టి ఎక్కువ అవే కలర్స్ వస్తున్నాయండి. చూసారు కదా, శారీలో బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4800. నెక్స్ట్ అయితే ఇది మంచి ఒక లైట్ చాక్లెట్ కలర్ అండి. మన కిట్ క్యాట్ కలర్ వస్తుంది చూసారా, లైట్ మిల్క్లో చాక్లెట్ కలర్ ఎలా ఉంటుంది అలాంటి షేడ్ ఇది. శారీలో బాడీ పార్ట్ అంతా ఇలా చిన్న చెక్స్ వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇలా అజ్రక్ డిఫరెంట్గా వచ్చిందండి. ఇలా సర్కిల్స్ అలా డిఫరెంట్గా ఉంది. ఇది పళ్ళు అండి. ఈ శారీకి పళ్ళు ఇది వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ వచ్చిందండి, ప్లెయిన్ విత్ బార్డర్. చూసారు కదా, చాలా యూనిక్ డిజైన్ ఇదైతే. ఈ మధ్య చెక్స్, పోల్కా డాట్స్, బాల్స్, ఈ డిజైన్స్ ఎక్కువ అయిపోయాయి అజ్రక్లో, ట్రెండింగ్గా ఉంటున్నాయి. దీని కాస్ట్ కూడా 4800. ఈరోజు ఈ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఇది. ఇది చూసారు కదా, బ్రౌన్ కలర్, మెరూన్ కలర్. దాంట్లో ఇలా చిన్న చిన్న స్క్వేర్ బ్లాక్స్ వచ్చాయి. డిఫరెంట్ బ్లాక్స్, ఒక 4 kinds ఆఫ్ బ్లాక్స్ వేసారు చూసారా. శారీ అంతా కూడా చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చింది. పళ్ళులో వచ్చేసి మనకి ఇలా అజ్రక్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మెరూన్లోనే డిఫరెంట్ చిన్న బూటీస్ వేసారు. చూసారు కదా, చిన్న బ్లాక్. చాలా బాగుంటాయి. ఈ అజ్రక్లో మోడల్ సిల్క్ అయితే చాలా అంటే చాలా నడుస్తుందండి ఇప్పుడు మార్కెట్లో. ఎన్ని పీసెస్ రీస్టాక్ అవుతున్నాయి, అన్ని సేల్ అయిపోతున్నాయి, రెగ్యులర్గా వస్తున్నాయి బట్ సేల్ అయిపోతూనే ఉన్నాయి. అసలు చాలామంది డిమాండింగ్గా నడుస్తుంది. ఇది ఏంటంటే సమ్మర్లో అయినా వింటర్లో అయినా కట్టుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది మనం నార్మల్గా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి. ఇది అసలు దీనికి పర్టికులర్గా కేర్ ఏం అవసరం లేదు. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తే ముడతలు కూడా పెద్దగా పడవండి. చూస్తారు కదా, ఈరోజు స్టాక్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.